ఇదిగో చిల్లరే. టీయా కాఫీయా? హౌస్ నంబర్ 40 కావాలి. 40నా 420నా? 40లోనే 420 ఉంటాడు. ఏంటి ఆడు మీకు కూడా బాకీయేనా? నాకు 1500 ఎగ్గొట్టాడు. అంటే ఆయనెత్తే ఆయనూరు. ఆడి కోసం రోజు 15 మంది వస్తున్నారు. చెప్పలేక సత్తనాను. అదిగో ఆయిల్లే, వెళ్ళండి. పద. ఇదే హౌస్. హౌస్ నంబర్ 40. ఎవరు నువ్వు? ఏంటి డోర్ వేసుకున్నాడు? సుబ్బారావు నువ్వు ఇక్కడ? ఎస్, ఆఫీసులో విగ్గు సుబ్బారావు, ఇంట్లో గుండు సుబ్బారావు. నువ్వు మేనేజర్వి, నీ గుండు, నీ గెటప్, నీ యాడ్ కంపెనీ. ఆ హెయిర్ ఆయిల్ నీకే అవసరం. ఆ యాడ్ లో నువ్వు యాక్ట్ చేసి ఉంటే చాలా బాగుండేది. ఏంటా కోతలు? ఇది ఆఫీస్ కాదు నీ ఇష్టం వచ్చిన మాట్లాడడానికి. ఇది నా ప్రైవేట్ హౌస్. ఎక్కువ మాట్లాడవనుకో బుక్ అయిపోతా, జాగ్రత్త. నీతో మా గొడవ ఎందుకు? కార్తిక్ అడ్రస్ అడిగితే నీ అడ్రస్ ఇస్తావా? ఆడు నేను జోడీ నెంబర్ 1 లాగా ఆఫీసులో ఎలా కొలీగ్స్, ఈ రూమ్ లో కూడా కొలీగ్స్. దట్స్ ఆల్. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆ ఆవరాగడి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నాడో నారదుడికే తెలియదు, నాకేం తెలుస్తుంది? నారాయణ, అవుట్ ఆఫ్ ఏరియా, నాట్ రీచబుల్. దట్స్ ఆల్. గుడ్ బై. ఏంటి చూసావా నా పాపులారిటీ ఎలా ఉందో? గుండున్నవాడు విగ్గు పెట్టుకున్నాడు. హెయిర్స్తో ఉన్నదని హెయిర్ ఆయిల్కి మోడల్ అయ్యాను. ఇన్ని రోజులైనా మనం పట్టుకోలేకపోయావు. నిన్ను అనాలి. మధ్యలో నేనేం చేశాను? వాడు ఇంత చేసినా కనీసం వాడిని ఏం చేయలేకపోయావు. గుండుతో ఉన్నాడా, విగ్గుతో ఉన్నాడా? రెండూ చూపించాడు. డబుల్ యాక్షనింగ్, ఒకరిని మించి ఇంకొకడు. డ్రామా ఆర్టిస్టులు ఈ రూపంలో తగులొడ్డారు. నాయరు, వాడు నీకు ఎంత బాకీ? ఆయనెత్తే ఆయనూరు. ఇదిగో 2000. కార్తిక్ వస్తే నీకు ఇన్ఫార్మ్ చేయాలి. కన్ఫర్మ్ చెయ్యి. కన్ఫర్మ్ చేసా. Hey. Rose, రోజా పువ్వా. వాయ్ ఏ మిస్టర్, ఏంటిది? ఇదా సిగరెట్. వాయ్ ఆ విషయం నాకు తెలుసు గాని ఈ పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కాల్చకూడదన్న విషయం నీకు తెలీదా? ఓ సారీ బాస్. సారీ ఏంట్రా సారీ? ప్రతివాడికి ఓ చేతిలో సిగరెట్, ఇంకో చేతిలో మందు గ్లాస్ ఫ్యాషన్ అయిపోయింది. సిగరెట్ తాగడం, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సినిమాలో స్టార్టింగ్ లో చెప్తున్నారు, టైటిల్స్ లో కూడా వేస్తున్నారు. అయినా మీరు మారరు. ఓకే బాస్, పక్కకెళ్ళి కాలుస్తా. నువ్వు ఆ పక్కకెళ్ళి కాల్చినా ఆ పొగ నా వైపే వస్తుంది. నీకేమో కిక్ వస్తుంది, నాకేమో దగ్గు వస్తుంది, ఆ తర్వాత క్యాన్సర్ వస్తుంది. ఇంకేం చెప్పకు, నాకు చిరాకు వస్తుంది. చదువుకోగానే సరిపోదు, నాలా సంస్కారం ఉండాలి. లెంత్ బాగా ఎక్కువ అవుతుంది. నువ్వు కట్ చేయకపోతే నేనే కట్ చేయాల్సి వస్తుంది. ఈ ఎదవా అడ్రస్ అయినా కరెక్ట్గా ఇచ్చాడో లేదో. ఇవ్వకపోతే వాడుకుంటుందిగా పెళ్ళి. హాయ్. హాయ్ రా శ్వేత, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను వాడు అడ్రస్ కనుక్కొని వస్తాను. ఓకేనా? ఆ కార్తిక్ గారు నాకు దొరకాలి, అప్పుడుంటుంది వాడికి. చూస్తే వీడే కార్తిక్లా ఉన్నాడు.
వీడి సెల్ రింగ్ అయిందనుకో అప్పుడు ఉంటుంది వీడికి. హలో కార్తిక్ గారు, ఎక్కడున్నారు మీరు? ఫ్లైట్ మిస్ అయింది, ఆఫీస్ దగ్గరలోనే ఉన్నాను. వాట్? ఎక్కడా? హలో హలో, నేను ఇక్కడే దగ్గర జ్యూస్ షాప్ పక్కన ఉన్నాను. కొంచెం లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్? రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? వీడు సీను. వీడొక గిటార్ ఆర్టిస్ట్ అన్న రెస్పెక్టే లేకుండా మొహం మీద సిగరెట్ పగుదులుతాడా? నా సంగతి వీడికి తెలీదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి కాల్ చేశానంటే టక్కున పడుద్ది వీడికి పేడ. ఎవడైతే వీపు గిటార్ బ్యాగ్ తగిలించుకుని బస్తీ మే సవాల్గా బస్ స్టాప్ దగ్గర నించుంటాడో వాడే కార్తిక్. ఓకే, వస్తున్నా. నీ సంగతి తేలుస్తారా? ఫోన్లో మాట్లాడింది మీరేనా? నేనే. ఎస్, నేనే. ఓ, ఒరేయ్ ఎన్నాళ్ళకి దొరికావురా? అయ్యో, నన్ను కొడుతున్నారు మేడం. ఎంత టార్చర్ పెట్టావురా? కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలి. నేను టార్చర్ పెట్టడం ఏంటి? ఒక్కసారి మాట్లాడమనుకో ఏం చేస్తానో నాకే తెలియదు. హలో 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 హలో, ఏంటండి ఏం జరిగింది? మిమ్మల్ని కూడా ఏడిపించాడా? అవును. ఇందాక నుంచి ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయిని ఇలాగే టీచ్ చేస్తున్నాడు. ఏం చూస్తున్నారు? తలో చేయండి. హలో, ఏంటి మేడం మీరు ఇంకా రాలేదా? ఇంకా వెయిట్ చేయమంటారా? అంటే నువ్వు డిజైనర్ కార్తిక్ కాదా? నేను డిజైనర్ కార్తీక్ని కాను, కాకరకాయని కాదు. నా పేరు సీను, కుక్ని. ఎవరో మేడం వంట ఆర్డర్ ఇస్తే ఆవిడ కోసం వెయిట్ చేస్తుంటే మీరు వచ్చి మటన్ కైమా చేసేశారు. అబ్బా అబ్బా, ఎవడో ఏంటో తెలుసుకోకుండా నువ్వు కొట్టిందే కాక మా చేత కూడా కొట్టిస్తావేంటమ్మా? వెయిటింగ్ లో ఎంత మజా ఉంటది అనుకోలేదురా నాయన. వావ్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. గుడ్, బాగా చేసావు. బాగా చేయడం ఏంటే? ఇదంతా నిజం అనుకుంటున్నారా? పట్టుకుంటే పట్టు చీర ప్రోగ్రామ్ లా, కొట్టుకుంటే కొత్త ప్యాంట్ ప్రోగ్రామ్ ఇది. ఇదో రియాలిటీ షో. అందరు అటువైపు చూసి హాయ్ చెప్పండి. మేడం, నెక్స్ట్ ఎపిసోడ్ జగదాంబ సెంటర్లో చేయాలి. పదండి, టైం అవుతుంది. పదండి పదండి పదండి. హలో, ఒక్క నిమిషం. మీ ప్రోగ్రామ్ ఏ టీవీలో వస్తుంది? ఏ టీవీలోనే వస్తుందండి. సామ్సంగ్, ఎల్జీ, సోనీ. ఇంతకు మీదే కంపెనీ టీవీ. హలో, నేను అడిగేది ఏ ఛానల్ అని. ఓ, అసలు మిమ్మల్ని చూస్తుంటే యాంకర్లా కనిపించట్లేదే. సో మీ యువర్ ఐడెంటిటీ కార్డ్. హలో, ఇది రియాలిటీ షో. ఇందులో యాంకర్లు రియల్ గానే ఉంటారు, మేకప్ తో ఉండరు. అయినా నాకు డౌట్ గానే ఉంది. సో మీ యువర్ ఐడెంటిటీ కార్డ్. చూడు, నా దగ్గర ఐడెంటిటీ కార్డు కాదు కదా, ఆధార్ కార్డు కూడా లేదు. ఇప్పటికే ఓవర్ చేసావు. మర్యాదగా బయలుదేరకపోతే పదండి పదండి. ఓహ్, థ్యాంక్ గాడ్. హెల్ప్ నేను చేస్తే థ్యాంక్స్ గాడ్కి చెప్తారేంటండి? ఓ, ఐఎమ్ వెరీ సారీ. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళొచ్చు. బాయ్. ఆ కార్తిక్ గాడు నన్ను వాడుకున్నాడు రా. ఇప్పుడు మనం వాడిని ఆడుకుందాం. నా గురించి వాడికి తెలియదు. నావన్నీ అన్లిమిటెడ్ ఐడియాస్, తవ్వే కొద్దీ వస్తుంటాయి. రండి ఆంటీ, లోపల రండి. అలాగే బాబు. మమ్మీ, అసలే నా మూడ్ బాగాలేదంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మమ్మీ? అది కాదే, రాహుల్ వాళ్ళ అమ్మా నాన్నలకు తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు కదా. వాడికి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? మనమే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. అవును, ఉదయం నుంచి చూస్తున్నా డల్గా ఉన్నావేంటి? పెళ్లి ఫోటోలో అలా డల్గా ఉంటే బాగోదు. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. వద్దు మమ్మీ. వెళ్ళమన్నానా? ఇంకా ఎవరూ రాలేదేంటి?
అరే దినేష్, శ్వేత కూల్గా నేను చెప్పిన మాట వింటే ఓకే, లేదంటే బలవంతంగానైనా పెళ్లి చేసుకుంటా. ఎందుకురా అంత టెన్షన్ పడతావు? ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పాను, ఓకే కూడా అంది. కావాలంటే చూడు, ఫ్రెష్ అప్ అయి రెడీ కూడా అవుతుంది. నిజంరా, ఈ దినేష్ మాట ఇచ్చాడంటే అది జరిగి తీరుతుంది. అరే ఫ్రెండ్ అంటే వీడ్రా, మీరు ఉన్నారెందుకు? ఆంటీ, థ్యాంక్స్ ఆంటీ. మీరు ఒప్పుకుంటారో లేదో అని టెన్షన్ పడ్డాను. అదేంటి బాబు, నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్వి. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్స్ ఆంటీ. సరే బాబు, పెళ్ళన్నావు, పురోహితుడు బాజా భజంత్రులు ఎవరూ లేరేంటి? అందరూ వస్తున్నారంటీ. ఏమిటయ్యా పెళ్లి హడావిడి కనిపించట్లేదు? ఈరోజు చాలా పెళ్లిళ్ళు చేయాలి, నేను చాలా బిజీ. మళ్ళీ వస్తా. అంతా రెడీయే పంతులు గారు, రండి రండి. ఇంకా లేట్ ఏమిటండి? త్వరగా పెళ్లి కుమారుని తీసుకురండి, నాకు టైం లేదు. ఈరోజు ఇంకా చాలా పెళ్లిళ్ళు చేయాలి. ఏమిటి నువ్వు ఒక్కడవే వచ్చావు? నీతో పాటు పెళ్లి కూతురు రాదా ఏమిటి? నేను ఇంకా చాలా పెళ్లిళ్ళు చేయాలి. బాగా చెప్పావు. ఇంకా లేట్ ఎందుకు? తాళి కట్టు నాయనా. బాజా భజంత్రీలు వాయించండి. మర్చిపోయా, భలే బేషుగ్గా చెప్పావు. కట్టు కట్టు, తాళి కట్టు నాయనా. ఓం మాంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా. ఆపండి ఆపండి, అసలు ఎవరు రానిచ్చారు మిమ్మల్ని? ఊరుకో బావా, మా చెల్లి పెళ్లికి మేం రాకపోతేలా? ఏదేమైనా నువ్వు దేవుడివి బావా. ఇప్పటిదాకా చప్పట్లు కొడితే మంచి అమౌంట్ ఇచ్చిన వాళ్ళని చూసాం గానీ నీలా మంచి జీవితాన్ని ఇచ్చేవాడిని ఇప్పుడే చూశాను బావా. నేను జీవితాన్ని ఇవ్వడమేంటి? మరి మా పిల్లని నువ్వు చేసుకుంటున్నావంటే నీది అంత విశాల హృదయం. ఇక నుంచి మా అందరికి నువ్వే నాయకుడు బాయ్యా. మీ అందరికి నేనా నాయకుడిని? నా ముద్దులు బాయ్య. అయ్యో అరే దినేష్, నువ్వు అన్లిమిటెడ్ ఐడియాస్ నీ నెట్వర్క్లో మాత్రమే కాదురా, మిగతా నెట్వర్క్లో కూడా ఉంటాయి. నా ప్లేలో నువ్వు లిస్ట్లోనే లేవు. శ్వేత వెనకాల లవ్వర్ బాయ్లా తిరిగి నాకు బుక్ అయ్యావు. అందుకే నిన్ను ఫుట్బాల్లో ఆడుకున్నాను. శ్వేతాన్ని నేను లవ్ చేశానని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసావు. అందుకే నీకు ఈ పెళ్లి సెటప్ చేశా. ఇదే నీకు పనిష్మెంట్. ఇప్పటి వరకు నీవన్నీ షాక్ రియాక్షన్సే కదా. నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మనీషా వేరెవరో కాదు, మా చెల్లి సిరి ఫ్రెండ్, దినేష్కి లవరు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా ఫీల్ అయ్యే దినేష్ ఎవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్. ఈ అమ్మాయికి అన్న రాజేష్ కాకుండా ఇంకెవరున్నారు? మదర్, ఫాదర్. ఫ్రెండ్ అంటే వీడు, వీడిని చూసి మేము నేర్చుకోవాలా? కార్తీక్, నువ్వు ప్లాన్ చేసి హోర్డింగ్స్ పెట్టి శ్వేతాన్ని పడేశావు. కానీ నాకు నీలా అవసరం లేదు. ఎందుకంటే శ్వేత నా అకౌంట్లో ఎన్నో నంబరో నాకే తెలియదు. షీలా, మాలా, గీత, రజని ఇలాంటి చాలా మంది అమ్మాయిలు చిటికేస్తే వస్తారు. ఏంటి మీరంతా నించొని చూస్తారేంటి? బావగారిని తర్వాత ప్రోగ్రామ్ కి తీసుకెళ్ళండి. తర్వాత ప్రోగ్రామ్ ఏంటి? అది కూడా తెలీదా బావా? శోభను, ఓసే కాంచన, రమ్య, సత్య రండే రండి, బావగారిని శోభనానికి తీసుకెళ్దాం.